నవంబర్ 7వ తేదీ రోజు పౌర్ణమి రోజున భాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున అతి శక్తివంతమైన సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం చాలా శక్తివంతమైంది. ఇది మన భారతదేశంలో కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణానికి సంబంధించి సూతక నియమాలు, అలాగే రాశి రీత్యా చేయవలసిన నియమాలు, పరిహారాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయి. గ్రహణ సమయం అనేది చాలా శక్తివంతమైన సమయం. ఈ సమయంలో చేసే జపం, పూజ, దీపారాధన ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది, ఎన్నో రెట్ల అధిక శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా లవంగం చాలా శక్తివంతమైన సాధనం. మన చుట్టూ దుష్ట శక్తులను పారతోలడానికి, అలాగే మన గ్రహస్థితిలో అనుకూలతను పెంచడానికి లవంగంతో చేసేటువంటి పరిహారాలు ఎంతో శక్తివంతమైనవి. అయితే గ్రహణ పీడ, గ్రహణ దోషం మనకు తగలకూడదు అన్నా, అలాగే రాశి గ్రహస్థితి అన్నీ కూడా మనకు అనుకూలంగా మారాలి అన్నా ఎప్పుడూ అరుదుగా వచ్చేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణ కాలంలో లవంగంతో ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. అది మీకు ఎన్నో రెట్ల అధిక మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ గ్రహస్థితిలో ప్రతికూలతను అనుకూలంగా కూడా మారుస్తుంది. గ్రహణ కాలంలో ఈ లవంగంతో చేసేటువంటి సాధనం, ఉపాయం అనేది మీకు ఆర్థిక స్థిరత్వాన్ని, కుటుంబంలో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మీ ప్రయత్నాలలో తప్పక విజయాన్ని అందిస్తుంది. అయితే ఏం చేయాలో చూద్దాం. ముందుగా 24 లేదా 54 లేదా 108 లవంగాలను తీసుకొని సూది లేదా కొత్త నల్లదారంతో సూదితో కుచ్చి హారంగా తయారు చేయండి. మీకు వాటిని అల్లడం కుదరదు కాబట్టి ఖచ్చితంగా కుచ్చితే మంచిది. అయితే అది సూదితో కుచ్చడానికి త్వరగా రంధ్రం పడదు కాబట్టి ముందుగా ఒక 2 నిమిషాలు నీటిలో నానపెట్టండి. అప్పుడు అవి కొద్దిగా మెత్తగా అవుతాయి. అలా మెత్తకైనటువంటి లవంగాలను సూదితో కుచ్చండి. అవి 24 లేదా 54 లేదా 108 లవంగాలను తీసుకొని ఈ విధంగా నల్ల దారంతో సూదితో కుట్టి హారంగా తయారు చేయండి. ఇప్పుడు ఈ లవంగాన్ని కుచ్చేటప్పుడు ఓం నమ శివాయ లేదా ఓం రాహువే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఈ లవంగాన్ని కుచ్చండి. అలా సిద్ధం చేసి ఉంచుకున్నటువంటి లవంగ హారము మీరు చేయగలిగితే 1 లేదా 2 లేదా 3 ఎన్నైనా సరే మీరు చేయగలిగితే చేసి అందులో నుంచి ఒకటి శివలింగానికి, మరొకటి శనీశ్వరునికి, ఆ తర్వాత ఇంకొకటి రాహు కేతువులకు మాలగా వేయండి. అలాగే దుర్గా అమ్మవారికి కూడా ఈ లవంగ మాలను వేయడం చాలా మంచిది. మీరు రాహుకేతు విగ్రహాలకు లేదా రాహుకేతువులకు, ఇంకా శనీశ్వరునికి, శివలింగానికి, అలాగే దుర్గా అమ్మవారికి ఈ హారాన్ని సమర్పించండి. అలా చేస్తే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ హారాన్ని సమర్పించిన తర్వాత 108 సార్లు మంత్ర జపం చేయండి. శివుడికి ఓం నమ శివాయ అని, అలాగే శనీశ్వరుని కోసం ఓం శనీశ్వరాయ నమః మంత్రాన్ని, ఇంకా రాహు కోసం ఓం రాహువే నమః మంత్రాన్ని పఠించండి. పూజ పూర్తి అయిన తర్వాత హారాన్ని పూజా గదిలోనే ఉంచవచ్చు. అలాగే అదే ఆలయంలో అలానే ఉంచండి. ఆ తర్వాత గ్రహణం వీడిన తర్వాత శుద్ధి స్నానం చేసిన తర్వాత అన్నింటిపైన కూడా గోపంచకాన్ని ఎలా చల్లుతారో అలానే దీనిపైన కూడా గోపంచకాన్ని చల్లండి. అలాగే దీనిని దోష నివారణ కోసం గ్రహణం వీడిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారానికి పై భాగంలో వేయండి. అది కూడా ఒక తెలుపు రంగు బట్టలో కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి. ఈ విధంగా చేస్తే దోష నివారణ జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఎలాంటి అడ్డంకు, కష్టం అనేది ఉండదు. ఎలాంటి గ్రహ పీడ కూడా మీ ఇంటి వరకు దరిచేరదు.